హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాము. ఇలా చేశారంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. క్యాలీఫ్లవర్‌ని ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. సాల్ట్, పచ్చిమిరకాయలు, టమోటో, వెల్లుల్లి రెమ్మలు, చెక్క, లవంగ, చే అల్లం తీసుకున్నానండి. మొత్తం ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమోటాతో సహా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ బావుంటుందండి. రైస్‌లోకి మాత్రం చాలా బావుంటుంది ఈ గ్రేవీను. చికెన్, మటన్ టేస్ట్ వస్తుందండి. సేమ్ ఇంక అవే మసాలానే కదండీ! గ్రీన్ కలర్ చేసుకుంటున్నాము బావుంటుంది. మెత్తగా మసాలా వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్, పసుపు తీసుకుందాము. పోపు గింజలండి. ఆయిల్ ఆయిల్ వేడి చేసుకున్నాం కదా! పోపు గింజలు వేసుకుందాం ఇప్పుడు. పోపు గింజలు వేసుకున్నాక ఇప్పుడు ఆనియన్, పసుపు వేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు మనం మెత్తగా గ్రేవీ రెడీ చేసుకున్నాం కదండీ! ఆ గ్రేవీ కూడా వేసేసుకుందాం దాంట్లోకి. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయిద్దాము. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ప్లేట్‌లో. ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకుందామండి దీంట్లోకి. చూడండి అలా సన్నగా కట్ చేసుకున్నాను. చికెన్ ముక్కలు సైజులో కట్ చేసుకున్నానండి. నేను మొత్తం బాగా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు జార్ మనం కడిగి వేసుకొని దాంట్లో జార్‌లో నీళ్ళు వేసుకోవాలండి మసాలావి. ఆ మసాలా నీళ్ళు వేసుకొని ఒకసారంతా బాగా పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని మూత ముచ్చేస్తామండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక 2 తూర్లు కలిపారంటే మెత్తగా ఉడికిపోతుందండి కర్రీను. టేస్ట్ బావుంటుందండి. రొట్టి, చపాతీ, రైస్‌లో కూడా బావుంటుంది. చూడండి ఉడికేసింది కదండీ! ఇంకొకసారి మళ్ళీ పెట్టేస్తామండి. నీళ్ళు కూడా ఇమరికిపోయాయండి మనం పెట్టిన రసం కూడాను. క్యాలీఫ్లవర్ కూడా బాగా మెత్తగా ఉడికేసింది చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుందామండి. అంతా ఒకసారి కలిపేసుకొని చూడండి కలర్ కూడా అట్లా వచ్చింది కదా! గ్రీన్ కలర్ బాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లేసుకుంటే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్